హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కుకింగ్ వీడియోలో కాకరకాయ కారప్పొడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ పొడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ దేంట్లోకైనా సెట్ అయిపోతుందండి. జనరల్గా కాకరకాయ చేదు కాబట్టి తినడానికి చాలామంది ఇష్టపడరండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ పొడిని చాలా ఇష్టంగా తినేస్తారండి. అంత బాగుంటుంది. చేదు అనేది అస్సలు అనిపించదు. మరి ఈ టేస్టీ కాకరకాయ కారప్పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు వీటి ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. ఈ పొడి నిలువ ఉంటుంది కాబట్టి కాకరకాయలు ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి. కాకరకాయలు చేదు ఉండకుండా ఉండడానికి లైట్గా పీల్ చేసేసుకోవాలి. మీకు లైట్గా చేదు తగలాలి అనుకుంటే స్కిన్ పీల్ చేసుకోని అవసరం లేదండి. ఇప్పుడు వీటన్నిటిని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా ఈ విధంగా కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. కాకరకాయలో ముదురు గింజలు ఏమన్నా ఉంటే తీసేసేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ తక్కువగా వాడడం కోసం 2 బ్యాచెస్ కింద ఈ కాకరకాయలని వేయించుకుంటున్నానండి. వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ వేయించేసుకోవాలి. చాలా క్రిస్పీగా బాగా వేగాయండి. ఇప్పుడు పొడి తయారీ కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఇక్కడ నేను 1/2 కిలో కాకరకాయలకి 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, నువ్వులు, 10 నుంచి 15 వెల్లుల్లి, గుప్పెడు కరివేపాకు, 10 ఎండుమిరపకాయలు, ఇంకా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలండి. వీటన్నిటినీ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. పప్పులన్నీ బాగా వేగిపోయాయి. ఇలా సన్నమంట మీదే వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వేసేసుకొని చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ, మీకు ఇంగువ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం, ఇంకా 1/2 స్పూన్ షుగర్. షుగర్ ఆప్షనల్ అండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కంటిన్యూస్గా కాకుండా మధ్య మధ్యలో ఆగుతూ మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కారప్పొడిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, కాకరకాయ కారప్పొడి రెడీ అయిపోయింది.
ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి అన్నంలోకైనా, వేడివేడి ఇడ్లీలోకి, దోసలోకి, వడలోకి ఎందులోకైనా సెట్ అయిపోతుందండి. ఒక్కసారి చేసి పెట్టేసుకుంటే ఎక్కువ రోజులే నిలువ ఉంటుందండి. ఎంతో రుచికరమైన కాకరకాయ కారప్పొడి టేస్ట్ చేసేద్దాము. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో కలుద్దాం.